సాగేదా నీరసించక సాగేదా నేవేను తిరుగను నేవేను తిరుగను నేవేను తిరుగను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆదివారం మనకి ఈస్టర్ పండుగ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు, ఎందుకు మరణించిండు, దేవుని ప్రేమ ఎట్లున్నది నీ మీద? దేవుడు లోకమును ప్రేమించిండు కానీ అందరినీ సరి సమానంగా ప్రేమించలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రేమించిండు. మోషే రాజభోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చిండు. మోషే ప్రవక్త దేవుని దృష్టిలో అతడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నీ కొరకు దేవుడు సిలువలో బలి అయిండు కదా, నిన్ను ప్రేమించే కదా, మరి నువ్వు దేవుని దృష్టిలో నమ్మకమైన వానిగా నువ్వు ప్రేమించబడుతున్నావా? అబ్రహాము లెక్క విశ్వాసము గలవాడుగా నువ్వు ప్రేమించబడుతున్నావా? యోసేపు లోకము వ్యతిరేకించిన, లోక జనాలు అవమానం చేసినా, ఆఖరికి నింద వచ్చినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలే. కానీ యోసేపును ఒక రాజుగా చేశాడు. యోసేపును ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? మోషేను ప్రేమిస్తున్నట్లుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? అబ్రహామును ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? శిష్యులు 12 మంది కానీ ఎక్కువగా యోహానునే ప్రేమించిండు. హల్లెలూయా. ఈ సంఘములో ఎంతోమంది ఉన్నారు. ఎవరిని ఏ విధంగా ప్రేమించిండో ఆ ప్రేమలో నీవు ఉన్నావా? ఈ ఈస్టర్ దినాన నువ్వు ఆలోచన చేసుకో. మోషేను ప్రేమించినట్లుగా నేను ప్రేమింపబడాలి అని నువ్వు ఒక తీర్మానం చేసుకో. విశ్వాసానికి గుర్తు ఎవరంటే అబ్రహాం. దేవుని ప్రేమలో నువ్వు ఉన్నావా అనేదే ఈరోజు అంశం. దేవుడు సిలువలో నీ కొరకు ప్రాణం ఇచ్చిండు కదా, దేవుడు లోకమును ప్రేమించిండు కదా, ఆ ప్రేమలో నువ్వెక్కడున్నావు? అంచనా నువ్వేసుకో. యోహాను సువార్త 13:1. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. మనము దేవుని ప్రేమలో ఎక్కడున్నావు? దేవుని ప్రేమలో నువ్వేమై ఉన్నావు? దేవుడైతే అందరి కొరకు సిలువలో బలి అయ్యిండు, ఈ దినాన తిరిగి లేచిండు. హల్లెలూయా. మానవుని యొక్క నిర్మాణములో త్రిత్వముగా మానవుణ్ణి సృజిస్తే ఒక శరీరాన్ని ఓడగొట్టింది, శరీరాన్నే నాశనం చేసింది సైతాన్గాడు. ఆత్మను తాకలేకపోయిండు, ప్రాణాన్ని తాకలేకపోయిండు. ఇక ఎగురుతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు మనం ఎగరాలి, నువ్వు ఖరాబ్ చేసిన దాన్ని నా యేసయ్య నన్ను బాగుపరిచిన చూడు అని నువ్వు ఎగరాలి. హల్లెలూయా. ఏ శరీరం అయితే కోల్పోయిండో ఆ శరీరాన్ని మళ్ళీ మహిమ రూపముగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమలో నువ్వు ఉండాలంటే ఒక పని జరగాలి. పౌలు ఏం చేసిండు? సిలువను చూసిండు. హల్లెలూయా. పాస్టర్ను చూసిండా? పాస్టర్ వచ్చి సువార్త చెప్తే మారిండా? మారలే. సిలువను చూసిండు. హల్లెలూయా. సిలువను చూసిండు కాబట్టే సౌలు పోయి పౌలుగా మారాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో నీ పాత జీవితాన్ని మొత్తము చంపేయి. నీ పాత జీవితాన్ని సిలువకేసి చంపేయి. నీ పాత గుణాన్ని సిలువకేసి చంపేయి. తిరిగి లే. యేసుక్రీస్తు ఏ విధంగా లేచిండో ఒక కొత్త వ్యక్తిగా ఈ పునరుత్థాన దినాన నీవు యేసు ప్రేమలో నీవు నేను ఉండాలని ఆశపడుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా జీవము గల మా యేసయ్య, మా రక్షకానికి వందనాలు. ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ ప్రేమలో నేనున్నానా? మాకు తెలియదు ప్రభువా. మేము అందరం నీ ప్రేమలో ఉండున్నట్లుగా
నీ కృప, నీ సహాయం, నీ పరిశుద్ధాత్మ సహాయం, నీ పరిశుద్ధాత్మ శక్తి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.